నమస్కారం, నేను శ్రావణి. తాండవ న్యూస్కి స్వాగతం. అనకాపల్లి జిల్లా పాయాకరావుపేట లింగాల కాలనీలో రేషన్ డిపో నెంబర్ 3లో నిత్యావసర సరుకుల అక్రమ రవాణా వ్యవహారం బట్టబయలైంది. ప్రజలకు పంపిణీ చేయాల్సిన సరుకులను ముందుగానే మళ్లించే ప్రయత్నం వెలుగులోకి రావడంతో అధికారిక యంత్రాంగం అప్రమత్తమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ శివదత్ తక్షణమే స్పందించి తహసీల్దార్ ఎస్ఏ మహేశ్వరరావుతో కలిసి డిపోపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ఇవ్వాల్సిన నిత్యావసర సరుకులను మార్చి 31న అక్రమంగా తరలిస్తుండగా 700 కిలోల రాగులను స్థానికులు పట్టుకున్నారు. అనంతరం అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని స్టాక్ ను తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. డిపోలో స్టాక్ రికార్డులు, భౌతిక నిల్వల మధ్య వ్యత్యాసాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఇతర సరుకుల పంపిణీపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి స్థాయి విచారణకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా శివదత్ హెచ్చరిస్తూ, ప్రజల కోసం ప్రభుత్వం కేటాయించే నిత్యావసర సరుకులను అక్రమంగా మళ్లిస్తే కఠిన చర్యలు తప్పవు. ఒకసారి తప్పు చేసినా ఉపేక్ష ఉండదు. అవసరమైతే డిపోల్ని సీజ్ చేసి లైసెన్స్ను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవస్థను బలోపేతం చేస్తుండగా కొందరు డీలర్లు బాధ్యత లేకుండా వ్యవహరించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. గతంలో మూసివేసిన డిపోలను తిరిగి ప్రారంభించి గౌరవం కల్పించినప్పటికీ కొందరు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఇకపై బియ్యం సహా అన్ని నిత్యావసర సరుకులపై రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు మమ్మురం చేసి అక్రమాలను పూర్తిగా అరికడతామని శివదత్ కఠిన హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ డైరెక్టర్ ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గం మరి డిపో నెంబర్ 3 ఈ లింగాల కాలనీలో ఉన్నటువంటి డిపో నెంబర్ 3 దగ్గర జరుగుతున్న అవకతవకల గురించి ప్రజల నుంచి వచ్చిన కంప్లైంట్ మేరకు నేను వెంటనే స్పందించి అక్కడ రావడం జరిగింది. అదే మేరగా మరి ఎంఆర్ఓ గారికి ఆ సమాచారం అందించిన వెంటనే డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా ఇక్కడికి దించి తనిఖీ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు చేసిన తనిఖీల్లో భాగంగా ఈ డిపోలో మరి ఇప్పుడు ఉండాల్సిన స్టాక్ కన్నా అంటే లెస్ అయిపోయిన అంటే తక్కువగా ఉన్న స్టాక్ అంటే షుగరు 385 కేజీలు తక్కువ ఉంది ఉన్నదానికన్నా. అలాగే రాగి 1700 కేజీలు మిస్ అయింది. అలాగే రైస్ కూడా చెక్ చేస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, మరి ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు వీరి ఆధ్వర్యంలో మన రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి నిత్యావసర సరుకుల్ని నిరంతరం కూడా ఈ యొక్క పౌర సరఫరాలు శాఖ నుంచి ఈ యొక్క రేషన్ డిపోలకి అందించడం జరుగుతుంది. ఈ రేషన్ డిపోల నుంచి ప్రజలకి చేరవేయడంలో చాలా వరకు విఫలమవుతున్నారు. ఈ మోసాన్ని సహించేది లేదు. తక్షణమే చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. అధికారులకు ఆదేశించడం జరిగింది. మరి ఎంఆర్ఓ గారు దీని మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటున్నారు. వెంటనే ఇటువంటి చర్యలు ఎటువంటి ఉన్నా సరే ప్రజలు మాకు తెలియజేయండి. ఖచ్చితంగా పాయకరావుపేట నియోజకవర్గంలో ఎక్కడ ఎటువంటి అవకతవకలు జరిగినా ఏ డిపో అయినా సరే తక్షణమే సీజ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యం, మీరు అర్థం చేసుకోవాలి. రాష్ట్రం అప్పుల పాలు ఉన్నప్పటికీ కూడా అనేక విధాల ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ప్రజలు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదని ఈ చౌక ధరల దుకాణాల్లో మరి సరుకులన్నీ కూడా ప్రభుత్వం పంపిస్తుంటే మరి ప్రజలకు చేరవేయడంలో వీళ్ళు విఫలం అవడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకనంటే గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఈ చౌక ధరల దుకాణాలు మూసివేయబడ్డాయి. వాటిని తిరిగి తెరిచి పూర్వ వైభవాన్ని ఇచ్చి మరి వాళ్ళందరికీ గౌరవాన్ని కల్పించినప్పటికీ కూడా ఈరోజు వాళ్ళు కొంతమంది మరి ఈ యొక్క ఫ్రాడ్కి పాల్పడుతున్నారు. ఖచ్చితంగా దీన్ని సహించేది లేదు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే మోసం జరుగుతుందో ఈ చౌక ధరల దుకాణాల నుంచి లబ్ధిదారులకి సరిగ్గా ఏ విధమైన సరుకులు అందకపోయినా ఎవరు ఎటువంటి కంప్లైంట్ ఇచ్చినా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరోసారి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మరి రేషన్ డీలర్స్ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.